రైతులందరికీ నమస్కారం. దమ్ములో అదేవిధంగా మొదటి దఫాలో వేసుకోవాల్సిన ఎరువుల గురించి మాట్లాడుకుందాం. కొత్తగా వ్యవసాయం చేస్తున్న వారికి, అదేవిధంగా వ్యవసాయంలో అనుభవం లేని వారికి ఈ మొదటి దఫా వేసే ఎరువుల్లో ఏ ఎరువు వేస్తే మొక్క తొందరగా ఏనుకొని మరియు ఏర్లు కూడా తొందరగా అభివృద్ధి చెంది ఆ తర్వాత పిలకలు కూడా బాగా రావడానికి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అనే సందేహాలు అయితే ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే మనం నాటు పెట్టుకునే ఈ వరి మొక్కల వయసు 20 నుంచి 25 రోజులు, మహా అయితే 30 రోజులు ఉంటుంది. ఈ దశ అంతా కూడా మనకి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే దశ. నాట్లు వేసిన 30 నుంచి 35 రోజుల వరకు కూడా ఈ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. వేరు వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందితే మనకి పిలకలు కూడా అంత బాగా వస్తాయి. ఇంకా ఈ పిలకలు వచ్చే దశలో ఎటువంటి రోగాలు తెగుళ్ళు సోకోకుండా ఉండాలి. రోగాలు తెగుళ్ళు సోకితే ఆ ఎఫెక్ట్ పిలకల మీద పడే అవకాశం ఉంటుంది. అంటే ఈ మొదటి దఫా ఎరువులు వేసే యొక్క ముఖ్య ఉద్దేశం వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాలి. అదేవిధంగా వేరు వ్యవస్థతో పాటు పిలకలు కూడా రావడానికి, అదేవిధంగా రోగ నిరోధక శక్తిని కూడా పెంచే ఎరువులై ఉండాలి. ముందుగా కొత్త వేర్లు వచ్చి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే మనకి భాస్వరం ఎరువు చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచే పొటాష్ ఎరువు కూడా ఇక్కడ చాలా అవసరం. ఇంకా ఈ దశ నుంచే పిలకలు కూడా అభివృద్ధి చెందుతాయి కనుక మనం కొద్దిమేర యూరియాను కూడా అందించాల్సి ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భాస్వరం, నత్రజని, పొటాషు ఈ 3 ప్రధాన ఎరువులని ఖచ్చితంగా అందించాలి. చాలా ప్రాంతాల్లో రైతులందరూ కూడా మొదటి దఫాలో 20-20 లాంటి ఎరువులను అయితే అందిస్తుంటారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. మొదటి దఫా లేకపోతే దమ్ములో వేసుకునే ఎరువులో అత్యధికంగా భాస్వరం ఉండే ఎరువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న ఎరువుల్లో DAPలో అత్యధికంగా 46% అయితే భాస్వరం ఉంటుంది. ఆ తర్వాత వరుసలో 14-35, 10-26, 28-28 లాంటి ఎరువులు కూడా వస్తాయి. కానీ అత్యధికంగా భాస్వరం ఉండే ఎరువు మాత్రం DAPయే. మొదటి దఫాలో DAP ఎరువు వేసుకున్న తర్వాత ఆ తర్వాత రెండో దఫా, చివరి దఫా మీ ఇష్టం అండి. 28-28 కానీ 20-20 కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. కానీ మొదటి దఫాలో 46% వరకు భాస్వరం ఉన్న DAPని మాత్రమే ఎంచుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 15 కేజీల పొటాషు, 20 నుంచి 25 కేజీల యూరియాని కూడా అందించాలి. చాలా ప్రాంతాల్లో రైతులు DAP, యూరియా వేస్తుంటారు కానీ పొటాషుని మాత్రం వదిలేస్తుంటారు. మొక్క యొక్క రోగ నిరోధక శక్తి బాగున్నప్పుడే మొక్కకి ఎటువంటి తెగుళ్ళు, రోగాలు సోకోకుండా పిలకలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క రోగ నిరోధక శక్తి బాగుండాలంటే ఖచ్చితంగా మనం పొటాష్ ఎరువుని అయితే అందించుకోవాలి. చాలా ప్రాంతాల్లో రైతులు దమ్ములో వేస్తుంటారు. ఆ తర్వాత రెండో దఫా ఎరువుల్లో కూడా అందించుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. రైతులు ఎవరైనా దమ్ములో పొటాష్ని వేయకపోతే ఖచ్చితంగా నాట్లు వేసిన 10 నుంచి 15 రోజుల్లోపు రెండో దఫా ఎరువులు అందిస్తారు కనుక ఆ దశలో మనం యొక్క పొటాష్ని అందించుకున్న పంటకి చాలా ఉపయోగపడుతుంది. కనుక రైతులందరూ కూడా దమ్ములో వేసే ఎరువుల్లో భాస్వరం ఎరువుకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడినా ఈ వీడియోని లైక్ చేసి మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.